Garuda Express, an international courier service. ఉత్తరప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుండగానే తొలి వికెట్ పడింది. సామూహిక అత్యాచారం కేసులో ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎట్టకేలకు మాజీ మంత్రి ములాయం ముఖ్య అనుచరుడు గాయత్రి ప్రజాపతిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో 6గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా ప్రజాపతిని లక్నోలో అరెస్ట్ చేశారు. ప్రజాపతి సహా మరో 6గురు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత ప్రజాపతి ఫిబ్రవరి 27న అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గత 17 రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు. అంతకు ముందు 3గురిని అదుపులోకి తీసుకోగా ఇప్పుడు సెంట్రల్ లక్నోలోని హజరత్ గంజ్ ప్రాంతంలో మరో 3గురు పట్టుబడ్డారు. ఆ మరుసటి రోజే ప్రజాపతిని అదుపులోకి తీసుకోవడం విశేషం. ఉత్తరప్రదేశ్లోని ఓ మహిళ ఆమె కుమార్తెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో అప్పటి సీఎం అఖిలేష్ ఆయనను పక్కన పెట్టారు. అయితే ప్రజాపతికి ములాయంతో సన్నిహిత సంబంధాలుండడంతో ఆయన మళ్లీ క్యాబినెట్లో స్థానం సంపాదించారు. దీనిపై ప్రత్యర్థి పార్టీల నుంచి ప్రత్యేకించి బీజేపీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మొత్తానికి ఇప్పుడు గెలిచి ఆనందంలో ఉన్న బీజేపీ ములాయం వర్గానికి చుక్కలు చూపెడుతుందనే చెప్పవచ్చు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.